హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో మా కొడుకుది బర్త్డే ఎలా జరుపుకున్నారు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. సరేనా? స్టార్ట్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ది కాదు, మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు అందరూ. మార్నింగ్ టైము కేక్ కట్ చేసే కాయలేదనేసి ఈవినింగ్ టైము కేక్ కట్ చేసేది స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగు స్వీట్ ఏమీ చేయలేదు. ఈవినింగ్ తొందరగా వచ్చేసి షాప్ని ఇంకా చేద్దామని కేసరీబాత్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ ద్రాక్షి గోడంబి ఇది నెయ్యిలో వేయించుకునేసి పక్కకు తీసుకొని, తర్వాత మనము కప్పు రవ్వ కప్పుతోనే చేస్తున్నాను. ఎక్కువ కేసరీబాత్ అనేది చేయలేదు, స్వీట్ తినేలేదనేసి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు నీళ్ళు తీసుకొని, తర్వాత స్వీట్ అనేది మనకి 1.5 తీసుకోవాలి. కప్పుతో 1.5 కప్పు చక్కెర అనేది తీసుకుంటే బాగా వస్తుంది. స్వీట్ అనేది బాగుంది, ఇంట్లో కూడా అందరూ బాగుందని చెప్పినారు. ఓకేనా? ఇప్పుడు ఈవినింగ్ రెడీ చేసిన తర్వాత వంట మా చెల్లెలు వాళ్ళు వచ్చి, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఉండే ఏరియాలోనే. మా చెల్లెలు కూతురు ఈ పాప. ఇలా రెడీ చేసేసి కేక్ అంతాను తెచ్చిన తర్వాత ఇలా ఉంది చూడండి. మా కూతుర్లు రెడీ చేసినారు. ఇవి ఇలా తెచ్చేసి సింపుల్గా అప్పటికప్పుడే అనుకొని ఇంకా 1/4 అవర్లో 1/2 అవర్లో ఇలా రెడీ చేసేస్తున్నారు. ఎలా ఉందో చూడండి, ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు కేక్ ఇలా సింపుల్గా మనకు ఉన్నంతలో బాగుండాలి చేసుకోవాలి అనేసి మా ఒపీనియను. ఇలా సింపుల్గానే ఎవరికి చెప్పలేదు, ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళ మాటకే. మా ఇంట్లో మేము 5 మంది, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు కూతురు, మా వరకేనే. ఇంకా కింద ఇంట్లో పిల్లవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు పెద్దవాళ్ళే. వాళ్ళకి కేక్ కట్ చేసి ఇచ్చొచ్చేస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం అనేది చూద్దాం. కేక్ కటింగ్ అయిపోయింది, వంట చేసేసింది. ఇక్కడే పప్పు సాంబార్, కేసరీబాత్ ఇవంతా చేస్తున్నాం కదా. ఇంకా మేమే అందువల్ల అందరూ కూర్చొని భోజనం చేసేస్తున్నాం. భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు అందరూ మాట్లాడుకొని, మా పాప ఉంది కదా చిన్న పాప, ఆ పాప ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు చూద్దాము. కొంచెంసేపు కబుర్లు ఆడుకొని తర్వాత వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతారు. ఇక్కడ దగ్గర చూడండి.
నితిన్ పక్క పో, నితిన్ పక్క పోరా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో మాట్లాడుకున్నా మాట్లాడదా రాండి ఓకేనా బాయ్ బాయ్. ఇంటికి అనేది ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాను. నైట్ 9:30 అయిపోయింది. 9:30 అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయి మా చెల్లెల వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 5 minutes పడుతుంది అంతే, దగ్గరలోనే. ఓకే, ఇప్పుడు వచ్చేసిన తర్వాత మా నితిన్ వచ్చేసి ఏం గిఫ్ట్లు వచ్చినాయి ఏమిటి అనేది అన్నీ చెక్ చేస్తున్నాడు. ఇంకా మార్నింగ్ చూస్తారులే అంటే అప్పుడే చెక్ చేసేస్తున్నారు. చూడండి ఇలా వచ్చేసినాయి. అంతా చదువు గురించి దానికి అనేసి గిఫ్ట్ల తర బాల్స్ అలాంటివి ఇచ్చినారు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఫ్రెండ్, మీ లైక్తోనే వీడియోస్ అనేది ముందరకు చేరగలుగుతాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.